రామాయణం ప్రకారం వానరుల వంశం సృష్టిలోకంలో ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. రావణుడి రాక్షస బలానికి ప్రతిఘటనగా దేవతలు మరియు ఋషులు కలిసి ఒక ప్రత్యేక యోజన రూపొందించారు. విష్ణుమూర్తి రాముడిగా అవతరించబోతున్నాడని తెలిసిన దేవతలు రావణ వధలో సహాయం చేయడానికి శక్తివంతమైన యోధులను సృష్టించాలని నిర్ణయించారు. దేవతలు, గంధర్వులు, యక్షులు తమ తమ భక్తి భాగాలను వివిధ స్త్రీల గర్భంలో ప్రసాదించి వానరులను సృష్టించారు. అందువల్ల వానరులు దివ్యశక్తి కలిగిన ప్రాణులుగా జన్మించారు. కేసరి మరియు అంజనాదేవి హనుమంతుడి తల్లిదండ్రులు. కేసరి వానర యోధుడు, అంజనా ఒక అప్సరస. ఆమెకు వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించాడు. సుగ్రీవుడు మరియు వాలి వానర రాజ్యాన్ని పాలించిన సోదరులు. వాలికి ఇంద్రుని ఆశీస్సులు లభించాయి. జాంబవంతుడు వానరులలో అత్యంత వయోవృద్ధుడు. భగవాన్ బ్రహ్ముని ఆశీస్సుతో జన్మించాడు. వానరులు కేవలం జంతువులు కాదు, ప్రతి వానరుడు ఒక దేవుని శక్తిని తనలో మోసుకొని వచ్చాడు. వాలికి ఇంద్రుని బలం, సుగ్రీవునికి సూర్యుని శక్తి, హనుమంతుడికి వాయుదేవుని శక్తి, ఇతర వానరులకు కూడా దేవతా శక్తుల అనుగ్రహం లభించింది. రామాయణంలో వానరులను కపి అని పిలుస్తారు. వారు కోతుల ఆకారంలో ఉన్నప్పటికీ మానవుల మాదిరి మాట్లాడగలరు, యుద్ధం చేయగలరు, వ్యూహాలు పన్నగలరు. ఇది వారిని మనుషులు మరియు జంతువుల మధ్య ఉన్న ప్రత్యేక జీవరూపంగా చూపిస్తుంది. కొంతమంది పరిశోధకులు వానరులను ఒక ప్రాచీన మానవ జాతిగా భావిస్తారు.